హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో ఒక హెల్తీ లడ్డూను ప్రిపేర్ చేస్తున్నాను. ఈ లడ్డు చాలా తక్కువ ఖర్చులో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందులోకి మనం ఒక్క చుక్క కూడా నెయ్యి వాడడం లేదు. అలాగే డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేయడం లేదు. చాలా తక్కువ ఖర్చులో మన ఇంట్లో అవైలబుల్‌గా ఉన్న వాటితోనే ఈ లడ్డూను ప్రిపేర్ చేస్తున్నాను. ఈ లడ్డు 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఎముకలు గుల్లబారుతూ ఉంటాయి ఆ టైంలో. అలాంటప్పుడు ఇలాంటి లడ్డూలు డైలీ తీసుకుంటూ ఉన్నామంటే మన ఎముకల దృఢత్వానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక చిన్న పిల్లలకైతే ఎముకలు బలంగా ఉండడానికి ఇది చాలా దోహదపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి నేను చేసిన ఈ లడ్డూను మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. దీనికోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోండి. అందులోకి ఒక కప్పు అటుకులను వేసుకోండి. దొడ్డ అటుకులైనా సరే, పేపర్ అటుకులైనా సరే ఏవి వాడుకున్నా పర్లేదు. ఈ అటుకుల్ని లో ఫ్లేమ్‌లో క్రిస్పీగా అయ్యేంత వరకు చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా! ఇలా వేపుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్‌లో. ఇలా వేయించాక ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇవి క్రిస్పీగా అయిపోయాయి అంటే మనకి బాగా ఫ్రై అయిపోయినట్టు. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే పెనంలోకి మనం తీసుకున్న అదే కప్పుతో ఒక కప్పు నువ్వుల్ని వేసుకోవాలి. మనకి నువ్వులు కూడా 2 రకాలుగా లభిస్తాయి కదండీ! తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు. ఏవి వాడుకున్నా పర్లేదు. నేనైతే ఇక్కడ నల్ల నువ్వులతో తయారు చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్‌లో తెల్ల నువ్వులనైనా వేసేసుకోవచ్చు. ఈ నువ్వుల్ని కూడా లో ఫ్లేమ్‌లో బాగా వేయించండి. నువ్వులు చిటపటలాడుతూ ఉంటాయి. 1, 2 చిటపటలాడినప్పుడు స్టవ్ ఆపేయకోకుండా మొత్తం అన్నీ కూడా నువ్వులు ఈవెన్‌గా ఫ్రై అవ్వాలి. అంటే ఆల్‌మోస్ట్ అన్నీ కూడా చిటపటలాడేంత వరకు ఉంచండి. అప్పుడు మనకి ఇవి తినేటప్పుడు చాలా బాగా ఉంటాయి. ఎక్కువ చేదు లేకోకుండా చాలా రుచిగా ఉంటాయండి. ఇలా ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయాక వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే పెనంలోకి మనం తీసుకున్న అదే కప్పుతో ఒక కప్పు వేరుశనగ విత్తనాలను వేసేసుకోవాలి. ఈ విత్తనాలను కూడా అంతే. మనం ఇలాగే లో ఫ్లేమ్‌లోనే ఉంచేసేసుకొని బాగా వేయించాలి. మనం ఫ్రై చేసుకున్న మూడింటిని కూడా లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. అప్పుడే లోపలి దాకా వేగుతాయి. మనకి ఇందులో నుంచి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. ఇలా లో ఫ్లేమ్‌లో వేయించేసేసుకొని పైన రంగు మారి, అలాగే మనం ఒక విత్తనాన్ని నలిపాము అంటే పొట్టు ఈజీగా పోవాలి. అప్పుడు మనకి వేరుశనగ విత్తనాలు బాగా ఫ్రై అయిపోయినట్టు. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని స్టవ్ మీద నుంచి దించి ఒక ప్లేట్‌లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ చూడండి, మనం వేయించుకున్న మూడింటిని సెపరేట్‌గా నేను ప్లేట్‌లో వేసేసి చల్లారనిచ్చాను. చల్లారిన తర్వాత చూడండి, ఇవంతా బాగా చల్లబడ్డాక మనకి పొట్టు కూడా ఈజీగా పోతుంది. చూస్తున్నారుగా, వేరుశనగ విత్తనాల పైన పొట్టు ఈజీగా వెళ్తుంది కదా! నేనైతే ఇక్కడ వేరుశనగ విత్తనాలకి పొట్టు తీయడం లేదు. మనకి వేరుశనగ విత్తనాల పైన ఉన్న పొట్టులో కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయి. అందుకనే నేనైతే పొట్టును తీయకోకుండా లడ్డూల్ని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే పొట్టు తీసేసుకొనైనా వాడుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ముందుగా మనం అటుకుల్ని వేసుకోవాలి. ఈ అటుకుల్ని సన్నని రవ్వలాగా, బొంబాయి రవ్వ ఉంటుంది కదండీ! అలా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇలా నైస్‌గా రవ్వలాగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలోకి నువ్వుల్ని వేసేసుకోవాలి. నువ్వులు మొత్తం వేసేసుకోకుండా ఒక 2 స్పూన్ల దాకా పక్కనుంచుకోండి. ఇవి ఎలా వాడాలో మళ్ళీ మీకు చెప్తాను. ఇప్పుడైతే 2 స్పూన్లు పక్కన ఉంచేసేసుకొని ఇదంతా కూడా మరొకసారి మిక్సీ పట్టండి. మెత్తగా అంటే మరీ మెత్తని పౌడర్‌లాగా, గోధుమ పిండిలాగా అలా కాకోకుండా కాస్త కచ్చా పచ్చాగా మనం నలుపుతున్నప్పుడు మన చేతికి అక్కడక్కడ కొద్దిగా కచ్చా పచ్చాగా తగలాలి. అలా గ్రైండ్ చేసేసుకోండి. తర్వాత వేరుశనగ విత్తనాల్ని కూడా వేసేసుకోండి. ఈ వేరుశనగ విత్తనాల నుంచి కూడా ఒక 2 స్పూన్ల దాకా పక్కకు నుంచేసేసుకొని మిగతా విత్తనాల్ని మెత్తగా గ్రైండ్ చేసేసేయండి. చూడండి, ఈ విధంగా విత్తనాల్ని కూడా కాస్త పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్‌ని కూడా మనం ఇందాక అన్నీ వేసుకున్నాం కదండీ! నువ్వుల పొడిని, అలాగే అటుకుల పొడిని అందులోకి వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మనం విత్తనాలు వేయించుకున్న అదే పెనంలోకి 2 కప్పుల బెల్లం తురుము తీసుకోండి. మనం 3 కప్పులు అయినాయి కదండీ! అటుకులు, నువ్వులు, వేరుశనగ విత్తనాలు. 3 కప్పులకి 2 కప్పుల బెల్లం స్వీట్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల బెల్లం తురుముకి 1 కప్పు వాటర్‌ని వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లోకి, లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లాన్ని బాగా కరిగించండి. ఇలా బెల్లం కరిగాక స్టవ్ మీద నుంచి దించేసేసుకొని స్టవ్ మీద మరొక పెనం పెట్టండి. అందులోకి ఈ బెల్లం సిరప్‌ను వడగట్టండి. మీరు కావాలంటే ఇప్పుడు బెల్లం కరిగించుకున్న అదే పెనంలోకైనా మళ్ళీ మీరు వేరే బౌల్‌లోకి బెల్లం సిరప్‌ని ఉడగట్టి అందులోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మరొక పెనంలో తయారు చేస్తున్నానండి. నాన్ స్టిక్ పెనం అయితే మనకి తొందరగా అతుక్కోదని నేను నాన్ స్టిక్ ప్యాన్‌లో లడ్డూని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బెల్లం సిరప్‌లోకి చిటికెడు ఉప్పును, 4 ఇలాచీని దంచి వేయండి. బెల్లం సిరప్ అంతా ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొళ్ళు అన్నిటిని వేసేసుకోవాలి.
అటుకుల పొడి, నువ్వుల పొడి, వేరుశనగ విత్తనాల పొడిని వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లోకి, లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసేసుకుంటూ చూడండి ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు మనం కలుపుతూ ఉన్నామంటే ఈ విధంగా దగ్గర పడుతుంది. 5 నిమిషాల తర్వాత ఇందులోకి మనం వేరుశనగ విత్తనాల్ని, నువ్వుల్ని కాస్త పక్కన ఉంచుకున్నాం కదండీ! వేరుశనగ విత్తనాల పైన పొట్టుని తీసేసుకొని బేడల్లాగా చేసేసి వేసుకోవాలి. అలాగే వేయించుకున్న నువ్వుల్ని వేసుకోవాలి. నేనిక్కడ కొన్ని తెల్ల నువ్వుల్ని కూడా వేస్తున్నాను. తెల్ల నువ్వులు అక్కడక్కడ కనిపిస్తూ చాలా బాగుంటాయి చూడ్డానికి. మీ దగ్గర ఉంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేసుకోండి. ఈ నువ్వులు, వేరుశనగ విత్తనాలు వేశాక మరొక 5 నిమిషాల పాటు మనం ఇలా కలుపుతూ ఉడికించాలి. 5 నిమిషాలకి చూడండి పెనంకు సెపరేట్ అవుతుంది. మొత్తంగా 10 నిమిషాలు మనం పెనంలో ఇలా ఉడికించాము అంటే మనకి పర్ఫెక్ట్‌గా రెసిపీ తయారవుతుంది. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసేసుకొని పెనం ఇంకా వేడిగా ఉంటుంది కదా! ఇలాగే కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. అప్పుడు మంచిగా సెట్ అవుతుంది. తర్వాత ఇదంతా కూడా మరొక ప్లేట్‌లోకి వేసుకున్నామంటే మనకి తొందరగా చల్లబడుతుంది. లడ్డూలు చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను ఇదంతా ఒక ప్లేట్‌లోకి వేస్తున్నానండి. ప్లేట్‌లోకి వేసి చూడండి ఇలా ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. ఎక్కువసేపు ఉంచారు అంటే ఇది గట్టి పడిపోతుంది. మనం లడ్డూలు చేసుకోవడానికి అవ్వదు. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు లడ్డూల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఒకసారి మీరు ప్లేట్‌లోకి వేసిన తర్వాత చెక్ చేసుకోండి. మీకు లడ్డూ చేసుకోవడానికి ఈజీ అవుతుందంటే 5 నిమిషాల్లో అవ్వచ్చు, 2 నిమిషాలు అవ్వచ్చు, 3 నిమిషాలు అవ్వచ్చు. అలా ఎప్పుడైనా సరే మీరు ఒకసారి ప్లేట్‌లోకి వేశాక చెక్ చేసేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టేసేసుకోండి. నాకైతే 5 నిమిషాలకి చల్లబడిందండి. 5 నిమిషాల తర్వాత లడ్డూలు చేస్తున్నాను. ఇక్కడ లడ్డూలనేది పెద్ద సైజులో కాకోకుండా కాస్త మీడియం సైజులో చేసుకున్నామంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లడ్డు తినేయొచ్చు. పెద్ద పెద్దగా చేశాము అంటే లడ్డు అంతా ఒకరే తినడానికి చాలా కష్టమైపోతుంది కదండీ! అందుకని ఇలా మీడియం సైజులో చేసుకోండి. పిల్లలు కూడా తినడానికి చాలా ఈజీ అవుతుంది. ఇలా చేసుకున్న లడ్డూలు ఒక ప్లేట్‌లో ఉంచేసేసుకొని గంట పాటు పక్కనుంచుకోవాలి. గంట తర్వాత మనం ఏదైనా స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. నెల రోజుల దాకా ఎలాంటి డోకా లేదండి. ఫ్రిడ్జ్‌లో పెట్టక్కర్లేదు. మీరు స్టీల్ బాక్స్‌లో కానీ, లేదా ఏదైనా గాజు బౌల్‌లో కానీ వేసేసుకున్నారంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. హెల్త్‌కి చాలా మంచిది. పిల్లలు హాస్టల్‌లోనో లేదా బయట ఎక్కడైనా ఉండి చదువుకుంటున్న పిల్లలకైతే ఇలా చేసి ఇచ్చి పంపాము అంటే పిల్లల హెల్త్‌కు చాలా బాగుంటుంది. పిల్లలు బయట ఫుడ్ తింటూ ఉంటారు కాబట్టి హెల్తీ ఫుడ్ కావాలి అంటే మనం ఇంటి నుంచే పంపాలి. ఇలాంటి ఫుడ్‌ని తక్కువ ఖర్చులు చేసి పంపాము అంటే పిల్లల హెల్త్‌కు బాగుంటుంది. ఇంట్లో మనం తినడానికైనా చాలా చాలా బాగుంటుంది. మరి ట్రై చేస్తారు కదూ!